విద్యార్థి లోకానికి మీ ఏసడి నమస్కారం ఫ్రెండ్స్. ఈ రోజు క్లాస్ లో వాంటెడ్ టు అనే స్ట్రక్చర్ లో ప్రశ్నలు ఎలా అడగాలో నేర్చుకోబోతున్నారు. గత వీడియోస్లలో వాంటెడ్ టు అనే స్ట్రక్చర్ ని ఏ సందర్భంలో వాడాలో నేర్చుకోవడం జరిగింది. ఈ రోజు ఓన్లీ ప్రశ్నించడం. సరే, వాంటెడ్ టు అంటే అనుకున్న పనులను తెలియస్తుంది. ఏదైనా సరే ఒక పని చేద్దామని అనుకున్నాను అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, నేను నిన్న ఒక సినిమా చూద్దామని అనుకున్నాను. ఫస్ట్ సబ్జెక్ట్ తీసుకొని వాంటెడ్ టు తర్వాత V1 వాడాలి. ఐ వాంటెడ్ టు వాచ్ ఏ మూవీ. సబ్జెక్ట్ ఏది వచ్చినా సరే, ఐ ఉదే హీ షిట్ ఏ సబ్జెక్ట్ వచ్చినా వాంటెడ్ టు తర్వాత V1 వాడాలి. ఐ వాంటెడ్ టు వాచ్ ఏ మూవీ, షీ వాంటెడ్ టు వాచ్ ఏ మూవీ, దే వాంటెడ్ టు వాచ్ ఏ మూవీ, హీ వాంటెడ్ టు వాచ్ ఏ మూవీ. అంటే సినిమా చూద్దామని అనుకునింటి అంటాం. అంటే ఏదైనా సరే ఒక పని చేయాలని అనుకున్నాను అని అంటాం. చూడండి, మరి దీనిపైన ప్రశ్నించడం ఎలా అంటే డిడ్ అనే హెల్పింగ్ వర్బ్ వాడి ప్రశ్నలు అడగాలి. ఇప్పుడు నా ముందు ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు, శివ అండ్ కిషోర్. వీళ్ళు ఈ వాంటెడ్ టు పైన ప్రశ్నలు ఎలా అడగాలో చూపిస్తారు, మీరు బాగా వినండి. ఒక 4 సబ్జెక్టుల పైన ప్రశ్నలు అడుగుదాం. ఈ టాపిక్ లో డిడ్ అనే హెల్పింగ్ వర్బ్ వాడి ప్రశ్నలు అడగాలి. వాంటెడ్ టు అనేది పాస్ట్ కాబట్టి డిడ్ తోటి ప్రశ్నలు అడగాలి. అడుగు బాబు. Did you want to watch a movie? Yes, I wanted to watch a movie. టాపిక్ వాంటెడే కానీ వాంట్ టు వాడుతుండే ఈ అబ్బాయి ప్రశ్నలో. డిడ్ యూ వాంట్ టు వాచ్ ఏ మూవీ అంటుండు. డిడ్ ఆల్రెడీ పాస్ట్ లో ఉంది కాబట్టి మళ్ళీ వాంటెడ్ టు అనదు, వాంట్ టునే అనాలి. ఆన్సర్ లో మాత్రం ఎస్ ఐ వాంటెడ్ టు వాచ్ అన్నాడు, కరెక్ట్. ప్రశ్నించేటప్పుడు మాత్రం వాంట్ టు అడగాలి, వాంట్ టు వాడాలి. టాపిక్ వాంటెడ్ అయినప్పటికీ, ఎందుకంటే డిడ్ పాస్ట్ లో ఉంది కాబట్టి. దే Did they want to watch a movie? Yes, they wanted to watch a movie. వారు ఒక సినిమా చూడాలని అనుకున్నారంటే అవును అంటుండు. Did he want to watch a movie? Yes, he wanted to watch a movie. అతడు ఒక సినిమా చూడాలని అనుకునిండేనా అని ఈయన అంటుండు. అవును అంటుండు ఈయన. Did she want to watch a movie? Yes, she wanted to watch a movie. ఆమె ఒక సినిమా చూద్దామని అనుకుందా అంటే అవును అంటుండు. అంటే ఎస్ చెప్పడం నేర్చుకున్నారు. ఇప్పుడు నో చెప్పడం ఎలా? సేమ్ ప్రశ్నలు ఈ అబ్బాయి అడుగుతాడు, ఈయన నో అంటాడు. Did you want to watch a movie? No, I did not want to watch a movie. నీవు ఒక సినిమా చూద్దామని అనుకునింటివి అంటే లేదు అంటుండు. నో ఐ డిడ్ నాట్ వాంట్ టు అంటుండు. చూడండి, ఇంతకుముందు ఎస్ చెప్పినప్పుడేమో ఐ వాంటెడ్ వచ్చిండే, నో చెప్పేటప్పుడు డిడ్ నాట్ వాంట్ టు అంటుండు. అంటే వాంట్ టు వచ్చింది, ఎందుకు డిడ్ వాడుతున్నారు కాబట్టి. దే అనే సబ్జెక్ట్ పైన Did they want to watch a movie? No, they did not want to watch a movie. Did he want to watch a movie? No, he did not want to watch a movie. Did she want to watch a movie? No, she did not want to watch a movie. ఇలా ఈ టాపిక్ లో ఏ సబ్జెక్ట్ పైన ప్రశ్నలు అడిగినా డిడ్ తోటే అడగాలి. సో ఈ క్లాస్ చక్కగా అర్థమైందని ఆశిస్తూ అతి త్వరలో మరో చక్కటి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. ఇట్లు విద్యార్థి బృందం మరియు మీ ఏస్ రెడ్డి. నమస్కారం.